ఓయూలో ర్యాగింగ్ కలకలం రేపితే ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. అసోసియేట్ ప్రొఫెసర్ కె జనార్దన్ రావు తీరుపై పీజీ విద్యార్థులు ఈమెయిల్ కంప్లైంట్ చేశారు. దానిపై అంతర్గత విచారణ చేపట్టింది ఏఎంసీ డిసిప్లినరీ కమిటీ. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నట్లు నివేదికను ఇవ్వడంతో కె జనార్దన్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కంప్లైంట్ ఆధారంగా విచారణ చేపట్టామని, అందులో వాస్తవాలను పరిశీలించి సస్పెండ్ ఉత్తర్వులు ఇచ్చామన్నారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె సంధ్యారాణి. పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థులకు లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ కొంకెల జనార్దన్ రావును ఆ డిఎంఈ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అసలు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏం జరిగింది, అతనిపై వచ్చిన ఆరోపణలు ఏంటి అనే దానిపై మనతో మాట్లాడేందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యా దేవి ఉన్నారు. ఒక ఈమెయిల్ కంప్లైంట్ వచ్చిందండి, సేయింగ్ మేము జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్మి డాక్టర్ కె జనార్దన్ రావు గారు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. అంటే వర్బల్గా, మెంటల్గా, సెక్షువల్గా, అన్ప్రొఫెషనల్ కాండక్ట్, ఈ 4 ఆస్పెక్ట్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కిందన ఎవరు సంతకం పెట్టలేదు. కానీ వెంటనే మేము మాకు ఇన్స్టిట్యూట్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది. అందులో ప్రొఫెసర్స్, ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ప్రొఫెసర్సు, ఇంక్లూడింగ్ క్లరికల్ సైడ్, ఒక పీజీ రిప్రజెంటేటివ్ సైడ్, ఎన్జిఓ, ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉంటారు. దాంతోపాటు ఇంకో సీనియర్ ప్రొఫెసర్స్ ముగ్గురిని కూడా కమిటీలో యాడ్ చేసి మేము విచారణ చేపట్టడం జరిగిందండి. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఫస్ట్ 1-on-1 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని అలా 2 రోజులు విచారణ చేశాము. అంటే ఎంక్వైరీ కమిటీ హ్యాడ్ డన్ దిస్ ఆన్ 15th and 16th. అండ్ నేను నిన్న లేట్ ఈవినింగ్కి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగా అది నేను డిఎంఈ గారికి ఫార్వర్డ్ చేశాను. ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా ఫార్వర్డ్ చేశాను ఇన్ ఈ ఆఫీస్. అండ్ వారు ఇప్పుడే ఒక మెయిల్ ఇవ్వడం జరిగింది ఫర్ ఫర్దర్ యాక్షన్. అక్కడికి పంపించాం, ఎందుకంటే డిసిప్లినరీ అథారిటీ డిఎంఈ గారు, బికాస్ ఈజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. సో ఆయన వెంటనే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇప్పుడే ఉత్తర్వులు అందాయి. అది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎంతమంది మేడం సఫర్ అయ్యారు? అలా చెప్పలేమండి. చాలామంది, అంటే మేము చాలామందిని విచారించాము. గర్ల్ పీజీస్ అందరు, నేను అందులో చాలామంది ఇచ్చారండి. దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు మేడం? కమిటీ 33 మందిని విచారించారండి. అందులో 26 మంది ఇచ్చారు. దాదాపుగా అందరిది ఒకటే సమస్య, ఇటు అటులో. ఓకే. అంటే వాళ్ళు డిస్క్రైబ్ చేసిన హెరాస్మెంట్ అన్నీ కూడా ఆ పాయింట్స్ మీదే ఎంక్వైరీ చేశారు. ఇలాంటి సంఘటనలు తీవ్రంగా ఖండించాల్సినవేనండి. చాలా దురదృష్టకరము, బాధాకరము. కానీ మా దృష్టికి వస్తే మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్. ఇదే నేను అందరు స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తాను, ద ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ రీచబుల్ టు ద స్టూడెంట్స్. వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారండి, మామూలుగా ఈ విషయాలు ఆ విషయాలు. ఎవరు ఎంబీబీఎస్ వాళ్ళే ఫోన్లు చేస్తారు, పీజీలు ఫోన్లు చేస్తారు. సో మేము లేడీసే. సో డెఫినెట్గా యాక్షన్ ఉంటుందండి. వాళ్ళు మా దగ్గరికి రావాలి. వస్తే సమస్య ఇది అంటే పరిష్కారం డెఫినెట్గా ఉంటుందండి. నిర్భయంగా వచ్చి మీకు చెప్పుకోవచ్చు. డెఫినెట్గా నేను ఎప్పుడు చెప్తాను, నాది ఒకే ఒక స్లోగన్, ద కాలేజ్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ప్రిన్సిపాల్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ దేర్ వెల్ఫేర్. వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలి, పని చేయాలి, కానీ వాళ్ళ వెల్ఫేర్ మా బాధ్యత. వాళ్ళు ఏం మాత్రం కంప్లైంట్ చేసినా ఐఎమ్ దేర్, ఐఎమ్ ఆల్వేస్ రీచబుల్. వాళ్ళు భయపడక్కర్లేదండి, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇప్పుడు మీరు అడిగినా నేను చెప్పలేదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ ద ప్రైమ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎంక్వైరీ. ఆ మెయిల్స్ వచ్చిన ఆధారంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 30 మంది పీజీ విద్యార్థులను విచారించి మొత్తం నివేదిక తయారు చేసి డిఎంఈకి పంపించారు. డిఎంఈ వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సస్పెన్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే పనిలో ఉన్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.